అమ్మా నాకు ఒక మంచి కథ చెప్పవా? కథలు చెప్పడం నాకు రాదురా. మీ నాన్నగారు వస్తారు కదా, ఎందుకు లేట్ అయిందంటే దానికోసం 30 కథలు చెప్తాడు. అది పడుకుంది కానీ. అమ్మ మనం పడుకున్న తర్వాత నాన్న ఎందుకు వస్తాడమ్మా? ముందుగా వస్తే నీలాంటి ఇంకొకరిని కనవలసి వస్తుందని. సరే లోపలికి వెళ్దాం దా. అది ఏంటి నువ్వు తాగుతున్నావా? ఏం మీ ఊర్లో మందు మంచానికి రాసుకుంటారా? అనసూయ ఆది పక్క పక్కనే ఉన్న 2 అక్షరాలు కలవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందా? అనసూయ గారు, జీవితంలో 3 విషయాలు చెప్తాను, ఎవరికి చెప్పొద్దు. ఓకే, ఏంటవి? చెప్పొద్దన్నాగా, నేను కూడా చెప్పను. రోజా గారు, జీవితం గురించి ఆలోచిస్తే నాకు ఒకటి అర్థమైందండి. ఏమర్థమైంది? అనవసరంగా ఆలోచిస్తున్నానని అర్థమైంది. బాబు గారు, పెళ్లికి ముందు ఒకడు తాగాడు అంటే అది లవ్ ఫెయిల్యూర్. పెళ్లి తర్వాత కూడా ఒకడు తాగుతున్నాడు అంటే లైఫే ఫెయిల్యూర్. కరెక్ట్ సార్, నేను తాగటానికి 3 రీజన్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ వన్, మా ఆవిడ నాతో 1 నెల రోజులు మాట్లాడినంది సార్, అందుకు తాగట్లా. ఈ రోజుతో 1 నెల రోజులు అయిపోయింది సార్. నేను అందంగా కనపడాలి, నా కోసం ఏదన్నా తీసుకురమ్మంది సార్, అందుకే ఇది తెచ్చా. ఇది తాగితే తప్ప అది నాకు అందంగా కనపడదు. మూడోది ఏంటంటే, నేను తాగుస్తే విడాకులు ఇస్తాను సార్. రోజు మీద కొంచెం ఎక్కువే తాగా, విడాకులు ఇస్తే విముక్తే కదా సార్. ఏమండి, నన్ను అందరూ జూనియర్ శోభన్ బాబు అంటారండి. నన్ను అందరూ జూనియర్ నాగబాబు గారు అంటారు. అయితే ఏంటి? ఖాళీగా ఉన్నా సార్, పని లేదు. మీ ఇంటి దగ్గర బిందెలు ఉన్నాయా? ఉన్నాయి సార్. ఆ బిందెలు ముందు పెట్టుకొని వెళ్ళు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్లా పడ్డానమ్మ అని డాన్స్లు వేసుకో. ఖాళీగా ఉన్న వాళ్ళందరూ నా దగ్గరకు వస్తే నన్ను ఖాళీ చేస్తారయ్యా. వెళ్ళు. అదే మా ఆవిడ హాస్పిటల్లో ఉందిరా, ఒక 1000 ఉంటే ఎవరా? 4 సంవత్సరాల నుంచి వాళ్ళ ఆవిడ హాస్పిటల్లో ఉందని డబ్బులు ఇస్తూనే ఉన్నానండి. అది ఇంకా డిశ్చార్జ్ కాదారా? అది డిశ్చార్జ్ ఎందుకు అవుతుందిరా, అది హాస్పిటల్లో నర్సు కదా. 4 సంవత్సరాల నుంచి డబ్బులు ఇస్తుంటే అది నర్సు సార్. అది ఏమే తలుపు తీ. నేను తలుపు తీనండి. అందమైన పెళ్ళాం కోసం అందమైన బహుమతి తెచ్చా. ఏదండి? ఏది అందమైన బహుమతి? ముందు అందమైన పెళ్ళాం ఎక్కడ చూపించవే. ఏమండి, మీరు తాగుడు మానేస్తే ఆ డబ్బుతో మనం కారు కొనుక్కోవచ్చు. మీరు మేకప్ వేసుకోవటం మానేస్తే ఆ డబ్బులు హెలికాప్టర్ కొనొచ్చు. ప్యాకాట్లో ఈ రోజు డబ్బుల మీద డబ్బులు సంపాదించా. బాబు, ఇన్ని డబ్బులు ఎలాగొచ్చినాయండి? ఏం లేదు, ఓడిపోతే నా పెళ్ళాన్ని ఇస్తానన్న, అంతే. డబ్బులని అక్కడ వదిలేసి పారిపోయారేటోళ్ళచ్చు. అవునా, భూకాలు ఎందుకు వస్తాయి? భూకంపాలు ఎందుకు వస్తాయా? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ అప్పుడప్పుడు నాలాగా కళ్ళు తిరిగి పడిపోద్ది నాన్న, అందుకు భూకంపాలు వస్తాయి. ఏమండి, ఒక పక్క కోయిల కోత, ఒక పక్క సన్నని ఒక్క పోత. దీన్ని చూస్తే మీకు ఏం గుర్తుకొస్తుందండి? మీ నాన్న చేసిన దగా గుర్తుకొస్తుంది. చెప్పవే. లోపలికి వెళ్ళి ఫుడ్ తీసుకురాపో. నువ్వు చదువుకో నాన్న, నువ్వు బాగా చదువుకొని రచ్చరదంత తోడు వాళ్ళ నాన్న నువ్వు. ఈ కూర పేరేంటో చెప్పవే, టేస్ట్ ఊహించుకొని తింటా. ఫుడ్ అంటే అది. ఏమండి, నేనేదో భర్తనే గౌరవంతో ఇంచేపు చూస్తా. చెయ్యెత్తుకు, నాకు చంద్రబాబు నాయుడు గారితో పరిచయం ఉంది, నేను ఫోన్ లో మాట్లాడా. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారా? ఏమన్నారండి? రాంగ్ నంబర్ పెట్టేయమన్నాడు. ఇలాంటి జోకులకి ఏం తక్కువ లేదు. లైట్స్ ఆఫ్ చేయండి చెప్పండి. ఏమండి, ఆ
ఆఫీస్కి టైం అవుతుంది. ఇది ఆఫీస్ కాదా? ప్రశాంతంగా నిద్రపడితే ఇదే ఆఫీస్ అనుకున్నా. అరే నాన్న, రాత్రి ఏం జరిగింది? రోజు జరిగేదే జరిగింది. అంటే నన్నే కొట్టిందా? మనం ధైర్యంగా తాగి రావటమే కానీ ధైర్యంగా వాళ్ళని ఎప్పటికీ కొట్టలేము. గూగుల్లో హౌ టు హ్యాండిల్ వైఫ్ అని కొడితే వీఆర్ ఆల్సో సెర్చింగ్ అని వస్తుంది. ఇంక మేమేం చేస్తాం? టిఫినా ఏంటి? పాయసం ప్లేట్లో పోసుకొచ్చో. అది పాయసం కాదండి, ఉప్మా. కొంచెం నీళ్లు ఎక్కువైనాయి. కొంచెం ఏంటి, చాలా ఎక్కువైంది. తాగాలి ఉప్మా. లంచ్ బాక్స్ లో పెట్టమంటారా? ఎందుకు? పెన్ డ్రైవ్ లో పెట్టి సిస్టమ్ లో వేసుకొని తింటా. లంచ్ బాక్స్ లో ఎక్కడ పెడతావు? నచ్చింది గర్ల్ ఫ్రెండ్ దొరికెలా మజాగా ఛాన్స్ జరుపుకో ఎవరే పక్కింట్లో? లవర్స్ అంటండి, ఇంకా పెళ్లి కాలేదు. ఏమండి మీకు మాట చెప్పాలండి, ఆ కుర్రోడిని అమ్మాయిని చేసుకోవద్దని చెప్పండి, అస్సలు బాగోలేదు. చెప్పనే నేను చేసుకునేటప్పుడు నాకు ఎవడేం చెప్పాడా? ఎందుకైనా మంచిది ఈ రోజు వాడిని కాపాడదామండి. మన పెళ్లి ఎప్పుడు చేస్తుందని చెప్పమ్మా. దాని గురించి ఆలోచిస్తున్నాను. రే ఏదైనా ఉంటే ఇప్పుడే మాట్లాడుకో, మళ్ళీ పెళ్లి తర్వాత మాట్లాడే అవకాశం ఇస్తుందో లేదో. గురుగారు బాగున్నారా? ఎటకారమా? నాకు పెళ్ళయిందని తెలుసుగా మళ్ళీ బాగున్నావని అడుగుతావేంట్రా? అదేంటండి, పెళ్లి అయితే బాగోరా? లారీ గుద్దితే యాక్సిడెంట్ అయిద్దా అన్నట్టు అడుగుతాడేంటి? ఈ ఒంటి మీద గాయాలు ఏంటండి? అదే రాత్రి మా ఆవిడ చొక్కా ప్యాంటు ఉతికింది లేరా. చొక్కా ప్యాంటు ఉతికితే మీకెందుకండి గాయాలు? నా ఒంటి మీద ఉన్నప్పుడే ఉతికిందిరా, నీకు అవసరమా? అయ్యి బాబు, పెళ్ళైతే కొడతారా? అబ్బాయి లేదురా, నువ్వు పెద్ద వినాయకుడు అని కూర్చోబెట్టి కుండ్రాలు పెడతారు. కొడతారా? మళ్ళీ చెప్పాలా నీకు? ఊరుకోండి, అందుకే మీకు అందరూ అంటారు ఇంట్లో పిల్లి ఈదిలో పులి అని. ఎవడరా నన్ను ఇంట్లో పిల్లంది? నేను ఇంట్లో కూడా పులే, కాకపోతే ఇక్కడ పులి మీద దుర్గామాత కూర్చొని ఉంటది. ఏమండి ఒకసారి ఇలా రండి. ఏం చేస్తున్నారు అక్కడ? బాబామాతో వాట్సాప్ కాల్ చేస్తున్నా. నేనేం బిగుతాను? సరే అండి, ఇటు చూడండి, మారం చేస్తున్నాడు. కూర్చోడు వస్తాడు, తినరా అన్నా సరే తింటలేదు. రే అన్నం తినకపోతే అమ్మ ఆధార్ కార్డు ఫోటో చూపిస్తా. అమ్మ వద్దు, తింటాను. ఏమే ఒకసారి లోపలికి వెళ్ళి మన పోయిన సంవత్సరం మిగిలిపోయిన దీపావళి అవుట్లు చేసారాపో. దేనికండి? మీ పుట్టింటి వాళ్ళు పెట్టిన లడ్డూలు ఉన్నాయి కదా, బాగొడదామని. వస్తున్నారా? ఇడికి ఇంట్రెస్ట్ పెరిగిపోయింది, పెళ్లి చేసుకోబోతున్నాడు కదా. ఏమండి ఒకసారి ఇలా రండి. వాడు ఏదో చీర కొంటానంటే శాంపుల్ తీసుకోమంటున్నాడు. శాంపుల్ అంటే ఏంటండి? పెళ్లి చూపులో నువ్వు చూపించావు చూసావా వినయం, అదే శాంపుల్. సరే కానీ నన్ను ఎన్ని చీరలు తీసుకోమంటారు? చెప్పులు ఏమైనా చెట్లు కాస్తున్నాయి అనుకున్నావా? ఏమండి మేము కానీ తలుచుకుంటే మిమ్మల్ని లక్షాధికారులు చేయగలని తెలిసినా? ఖచ్చితంగా చేస్తారే, కాకపోతే మేము కోటీశ్వరులు అయ్యి ఉన్నాం. ఇంతకీ నన్ను చీర తీసుకోమంటారా, చుడీదార్ తీసుకోమంటారా? నేను ఉతకడానికి సులువుగా ఏది ఉంటే అది తీసుకోవే. మీరు బట్టలు ఉతుకుతారా? అబ్బే లేదురా, అనసూయ వచ్చి ఉతికి పెడితే రోజా గారు వచ్చి ఆరేస్తారు. ఏమండి ఏంటే? ఈ జాకెట్ కొంచెం కుట్టి పెట్టండి. నేను జాకెట్ కుట్టాలా? దానికి జాకెట్ ఒకటే ఇస్తే సరిపోద్దా? సూది దారం మీ బాబు ఇస్తాడా? ఇది ముందే ఏడొచ్చుగా. సూది. నాన్న, కర్మ కర్త క్రియ అంటే ఏంటి నాన్న? ఇలా బ్యాచులర్ గా పుట్టడం కర్త నాన్న, పెళ్లి చేసుకోవటం కర్మ. ఇప్పుడు జాకెట్లు కుడుతున్నాను చూసా, ఇది క్రియ. కుట్టుకుంటానే ఉండాలా. ఊరుకోండి, అమ్మాయిలు ఇప్పుడు కూడా నవ్వుతూ నవ్విస్తూ ఉంటారండి. నాకు ఇదే డౌట్ వచ్చిందిరా, దేవుణ్ణి అడిగే. అమ్మాయిలు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తుంటారు, పిల్లలు ఎందుకు కోపంగా ఉంటారు అని అడిగే. ఒరే అమ్మాయిలను నేను సృష్టిస్తాను, పిల్లల్ని మీరు తయారు చేసుకుంటారా అన్నాడు. ఏంటి నాన్న? అవునా గోపి, మన పెళ్లికి మా ఇంట్లో మా అమ్మ నేను ఒప్పుకున్నారు. నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను. నాకు జ్ఞానోదయం అయిపోయింది. గురువు గారు ఏమండి ఏమైంది? అది నేను అనుకున్నదే అయింది. స్కిట్ అయిందన్నమాట.